ఆహా, త్రిలోక సుందరి, ఈ కమనీయ కమలాసనంలో నిన్ను చూస్తే మర్చారే త్రిలోకారాధ్య ఆ మహాలక్ష్మియే నా కోసం దిగి వచ్చినట్లుంది. సకల భువనముల జయించిన నాకు ఈడు సరి అయిన జోడు నీవే. నీ ఉనికి ఈ పాడుకొండ మీదనా అండజయానా? రా, నాతో సకల భోగ భాగ్యాలను అనుభవించు, నన్ను పురవశింపచెయ్యి. నీచుడా, వరముల కావడంతో వినాశ శక్తులకు దాసుడవైనావు, విచక్షణ కోల్పోతున్నావు. లోకేశ్వరునికి అంకితమైన నన్నే ఆశించి నీ నీచరైజాన్ని ప్రకటిస్తున్నావు. ఎంత బేలవే బాల! ఈ జోగియా లోకేశ్వరుడు. లోకాలను జయించిన నేను కదా లోకపతిని. నాకు సొంతం కానిది ఈ 7 లోకాల్లో ఏదీ లేదు. వలచి రాకపోతే బలాత్కారం తప్పదే మిఠారి. రాక్షసాధన, ఆత్మస్థుతి ఆత్మహత్య లాంటిది. ఆడదాని మీద అహాస్యం చేయడానికి సిగ్గులేదు నీకు? నా శక్తి తెలియదు నీకు. అయితే నీ శక్తికి ఒక చిన్న పరీక్ష. చిన్నదేమిటే? ఎంత మిన్నదైనా నెప్పుతానే చిన్నదానా? నన్ను పద్మాసనంతోనే ఎత్తి నెత్తిన పెట్టుకోగలిగితే నీ పని అయినట్టే. ఇంతేనా? క్షణంలో నెత్తికెక్కించుకోను. స్వామి, స్వామి, నాకిది అయోమయంగా ఉంది. తల్లిత శరీరంలో వరుసగా ఆయా స్థానాలను ఆక్రమించినప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. నెత్తి కూర్చుంటే ఆ వ్యక్తి అహం పెరిగి నిర్మూలమైపోతాడు. నువ్విక నీ లోకానికి వెళ్ళి నిశ్చింతగా నీ రాజ్యాన్ని ఏలుకో. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి, ధన్యోస్మి. ప్రభు, గురుదత్త ప్రభు. జయ గురుదత్త, శ్రీ గురుదత్త, జయ గురుదత్త, శ్రీ గురుదత్త, జయ గురుదత్త, శ్రీ గురుదత్త, జయ గురుదత్త. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి.